ప్రతి మనిషి జీవితంలో చెప్పలేని ఒక కథ ఉంటుంది. కొన్ని కథలు గెలుస్తాయి, కొన్ని కథలు ఓడిపోతాయి. కానీ కొన్ని కథలు మనిషిని ఎప్పటికీ వదిలిపోలేవు. ఈరోజు నేను ఒక కథ వినిపించడానికి రాలేదు. నేను వచ్చింది కాలం మర్చిపోయిన మనసు మాత్రం ఇంకా మర్చిపోలేని ఒక జ్ఞాపకాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకువచ్చాను. వెల్కమ్ టు మాస్క్డ్ మెమొరీస్. ఇది మా మొదటి కథ. 90స్లో ప్రేమ అంటే టైపింగ్ కాదు, ఎదురు చూడటం, బ్లూటిక్స్ కాదు, బస్టాప్ దగ్గర ఒక చూపు. ఇప్పుడు ప్రేమ త్వరగా మొదలవుతుంది, త్వరగా ముగిసిపోతుంది. కానీ అప్పట్లో ఒక నవ్వు కోసం నెలల పాటు ఎదురు చూపులు. ఇది నా కథ కాదు, మన జనరేషన్లో చాలామంది అబ్బాయిల కథ. ఆమె నవ్వు చూసి నా రోజు మొదలయ్యేది. కానీ ఆ నవ్వు ఎప్పటికీ నాది కాదని చాలా ఆలస్యంగా అర్థమైంది. మొదటి చూపు. అర్జున్ ఒక మధ్యతరగతి అబ్బాయి. ఇంటర్ చదువుతున్న రోజులు అవి. ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేవు, ఇన్స్టాగ్రామ్ లేదు. కేవలం క్యాసెట్ పాటలు, లవ్ లెటర్స్, మిస్డ్ కాల్స్ మాత్రమే. ప్రతి ఉదయం బస్టాప్ దగ్గర ఒక అమ్మాయిని చూసేవాడు. తెల్ల చుడిదార్, 2 జడలు, చేతిలో పుస్తకాలు. ఆమె పేరు మేఘన. అతను ఎప్పుడూ ఆమెతో మాట్లాడలేదు, కానీ ప్రతిరోజు ఆమెతో బస్సులో వెళ్ళడానికి తన బస్సును కూడా మార్చేసేవాడు. అర్జున్ మెల్లగా ఆమె అలవాట్లను తెలుసుకుంటున్నాడు. అదే టీ షాప్, అదే బస్ టైం, అదే లైబ్రరీ. ఒకరోజు ఆమె స్టేజ్పై చెప్పిన ఒక్క మాట తన జీవితాన్ని ఎంతగానో మార్చేసింది. డ్రీమ్ బిగ్, బికమ్ సంథింగ్. ఆ రోజు నుంచి అర్జున్ చదవడం మొదలుపెట్టాడు. తన కోసం కాదు, ఆమె కోసం. అతను ఎన్నో లవ్ లెటర్స్ రాశాడు, కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో అబ్బాయిలకి ఎలోన్నెస్ కన్నా రిజెక్షన్ అంటే భయం ఎక్కువ. ప్రేమ చెప్పడానికి ధైర్యం లేక, ప్రేమ మర్చిపోవడానికి మనసు రాక మధ్యలో నిలిచిపోయిన వాడిని నేను. ఆ రోజు కాలేజ్ యాన్యువల్ డే. మొదటిసారి మేఘన అతనితో మాట్లాడింది. ఒక్క మాట మాత్రమే, నా బుక్స్ కాస్త పట్టుకుంటావా? ఆ ఒక్క మాటే అతనికి స్వర్గంలా అనిపించింది. ఆ రాత్రి అతనికి నిద్ర లేదు. తన ఊహల్లో పెళ్ళి, ఫ్యూచర్, వాళ్ళ లైఫ్ అన్నీ చూసేశాడు. కానీ అప్పటి ప్రేమ కథల్లో హ్యాపీ ఎండింగ్స్ చాలా అరుదు. కొన్ని రోజుల తర్వాత ఆమె మరో అబ్బాయితో కనిపిస్తుంది, నవ్వుతూ, చేతిలో చేతులు పట్టుకొని. అర్జున్ హృదయం విరిగిపోతుంది. ఎలాంటి డ్రామా లేదు, ఎలాంటి ఫైట్ లేదు, కేవలం సైలెన్స్ మాత్రమే. నువ్వు వేరే వాడిని ఎంచుకున్నప్పుడు నా హార్ట్ బ్రేక్ అవ్వలేదు, కానీ నా కలలు ఒక్కసారిగా చనిపోయాయి. కాలేజ్ అయిపోయే ముందు అర్జున్ ఒక చివరి లవ్ లెటర్ రాస్తాడు, కానీ ఆమెకి ఇవ్వడు. ఆ లెటర్లో కొన్ని ప్రేమలు కలవడానికి రావు, మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవ్వడానికి వస్తాయి అని మాత్రమే రాశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. డబ్బు, అన్ని వస్తువులు సంపాదించాడు. కానీ ఇప్పటికీ పాత పాట విన్నప్పుడల్లా ఆ బస్ స్టాప్ అమ్మాయే గుర్తొస్తుంది. అప్పటి ప్రేమ కథల్లో అసలు బాధ బ్రేకప్ కాదు, క్లోజర్ లేకపోవడం. ఛార్జీలు ఇచ్చేసి మూవ్ ఆన్ అయ్యే జనరేషన్ కాదు మేము. ఒక ఫోటో, ఒక ప్లేస్, ఒక పాట. చాలా సంవత్సరాల తర్వాత కూడా మెమొరీస్ తిరిగి వస్తాయి. కొన్ని కథలు పెళ్లితో ముగియవు, జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కొన్ని ప్రేమలు మనుషుల్ని కాదు, మనసుల్ని మార్చేస్తాయి. మీ జీవితంలో కూడా ఇలాంటి ప్రేమ కథ ఉందా? కమెంట్ చేయండి. ఇది మన అందరి కథ.